దేవుడు మనల్ని చూసి ఏమి తినెదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా అని మీరు కలత చెందకుడు. ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు. అవి విత్తనములను నాటుటలేదు, నూర్పిడులు చెయ్యుటలేదు, గిడ్డంగులలో ధాన్యమును నిలువచెయ్యుటలేదు. అయినను పరలోకమందున్న మీ తండ్రి వానిని పోషించుచున్నాడు. పక్షులకంటే మీరు విలువైనవారు కారా? మీరు ఎంత చింతించినా మీ ఆయుష్కాలంలో ఒక్క ఘడియ అయినా పెంచుకోగలరా అని యేసు ప్రశ్నిస్తున్నారు. మనం రేపటి గురించి పడే ఆందోళన మన కష్టాలను తీర్చదు సరికదా? ఈ రోజు మనం అనుభవించాల్సిన ప్రశాంతతను, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని దూరం చేస్తుంది. మన చింతలన్నింటినీ దేవుని పాదాల చెంత వదిలేద్దాం. పక్షులను పోషించే దేవుడు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టడు అని ముందుకు సాగుదాం.